ఇది రావడంతో రాహుల్ గాంధీ చేసిన యాత్ర లేకపోతే ఆయన ప్రజల్లోకి విస్తృతంగా వెళ్ళిన తీరుతోటి ఆయన్ని భావి ప్రధానిగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నాయకులు కీర్తించడం మొదలుపెట్టారు. ఇప్పుడే కాదు, అంతకు ముందు నుంచి కూడా ఆయన్ని మోదీకి ఫేస్ ఆఫ్గా భావి ప్రధానిగా ఆయన్ని కీర్తిస్తున్నారు. కానీ రియాలిటీలో రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో వస్తున్న ఫలితాలు దేశవ్యాప్తంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తాజాగా కేరళలో మిత్రపక్షాలతో కలిపి అధికారంలోకి వచ్చింది. 22 రాష్ట్రాల్లో బీజేపీ లేదా ఎన్డీఏ మిత్రపక్షాలతో కలిపి 22 రాష్ట్రాల్లో పాలిస్తోంది. సో రాహుల్ గాంధీ ఆవేళ వచ్చిన హైపు తర్వాత రాను క్రమంగా తగ్గిపోవడానికి కారణం ఏంటి? ఇండీ బ్లాక్లో ఉన్న వరుసగా నేతలు కూడా తమ అధికారం కోల్పోతున్న పరిస్థితి. సరే, కేరళలో యూడీఎఫ్ వచ్చినా ఎల్డీఎఫ్ విజయాన్ని ముఖ్యమంత్రి పదవి కోల్పోయారు. అలాగే వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ కోల్పోయారు. అరవింద్ కేజ్రీవాల్ అంతకుముందే అధికారం కోల్పోయారు. ఇలా వరుసగా జాతీయ స్థాయిలో ఇండీ బ్లాకు విచ్ఛిన్నమవుతూ రావడం, మరోవైపు ఎన్డీఏ ఒక్కొక్క రాష్ట్రాన్ని పెంచుకుంటూ వెళ్ళడము. ఇదంతా ఎందుకంటే ఇప్పుడు రేపు రానున్న జూన్ 10కి మోదీ 12 ఏళ్ళు అంటే ప్రధానమంత్రిగా ఆయన మొట్టమొదటిసారి మే 26, 2014 ప్రమాణ స్వీకారం చేశారు. 2014, ఇప్పుడు 2026. మోదీ 3.0 అధికారంలోకి వచ్చి ఆయన పగ్గాలు చేపట్టింది జూన్ 10, 2024. సో ఆ సందర్భాన్ని పురస్కరించుకుని మొత్తం ఎన్డీఏ పాలిత ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, సీఎంలు, డిప్యూటీ సీఎంలు, కేంద్ర మంత్రులు అందరూ కలిపి ప్రధానమంత్రి ఢిల్లీలో కలుస్తున్నారు. ఒక అతిపెద్ద కాన్క్లేవ్ అది. అంటే దీని వెనకాల ప్రధానమైన ఎజెండా ఏంటంటే వికసిత భారత్ 2047కి మార్గం సుగమం చేసుకోవడంలో ఎంతవరకు వచ్చాం, ఇంకా ఎంత ట్రావెల్ చేయాలి, రాష్ట్రాల్లో కీలకమైన పరిస్థితులు అంటే అభివృద్ధి ఎలా ఉంది, సంక్షేమం ఎలా ఉంది, ప్రజలకు చెప్పినవి ఎంతవరకు డెలివర్ చేసాం, వాళ్ళ విశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతున్నామా లేదా. వీటితో పాటు ముఖ్యంగా తాజాగా తమిళనాడులో వచ్చిన రాజకీయ ఫలితం, అనూహ్యంగా విజయ్ ముఖ్యమంత్రి అయిపోవడం, అక్కడ పార్టీ పెట్టిన 2 ఏళ్లలోపే అది దేశవ్యాప్తంగా రాజకీయ నాయకుల, రాజకీయ పార్టీల ఆలోచనలో ఒక మార్పు తీసుకొచ్చింది. అంటే డబ్బులు పంచిపెట్టకుండా, పెద్ద పెద్ద పేర్లు లేకుండా, రాజకీయ అనుభవం లేకుండా ఎలాగ రాగలిగాడన్న దాంట్లో దాదాపు 35% పైగా ఉన్న యూత్లో 60-70% మంది విజయ్ కోట్లేశారు. ఈ జన్జీ అని ఇప్పుడు ఏదైతే మనం వింటున్నామో, నిన్న కూడా చంద్రబాబు నాయుడు జన్జీ, జనాల్ఫా అని ఎలా మాట్లాడారో అలా వీళ్ళని ఆకట్టుకోవడానికి ప్రధానమంత్రి ఆల్రెడీ ప్రణాళిక ప్రారంభించారు. ఎలా అంటే తాజాగా వెళ్ళిన 5 దేశాల విదేశీ పర్యటనలో, దౌత్య పర్యటనలకు సంబంధించి వెళ్ళినప్పుడు అక్కడ ఇటలీ ప్రధాని మెలోనీకి మెలోడీ చాక్లెట్లు గిఫ్ట్గా ఇవ్వడం అనే ఒక అంశాన్ని జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం కల్పించడంలో ప్రచారం ఆయన చేశారు. ఆయన ట్విట్టర్ పోస్ట్లో కానీ మిగతా వాటిల్లో కానీ, అలాగే పిఎంఓ మిగతా నాయకులు కూడా చేశారు. అది వాంటెడ్గా జన్జీని రాజకీయాల పట్ల, మోదీ పట్ల ఆకర్షించడంలో కలిసి వచ్చే ప్రతి అంశాన్ని వినియోగించుకోవాలని మోడీ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యువత రేపు రానున్న ఎన్నికల్లో కీలక పాత్ర. చాలామంది కనిపించవచ్చు 2029 సార్వత్రిక ఎన్నికలకి ఇంకా చాలా టైం ఉంది, ఇప్పుడు ఇంకా 2026 అని. ఈ 2026 చివరి సంవత్సరం చివరిలో ఎన్నికలు ఉన్నాయి, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. అలాగే 2029 నాటికి రోడ్ మ్యాప్ అంటే గతంలో 2014, 2019, 2024లో బీజేపీ సొంతంగా గెలుచుకున్న నెంబరు, ఎన్డీఏ పక్షాలకు కలిపి ఉన్న నెంబరు, ఇది వేరియేషన్స్ ఉన్నాయి, ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. సో ఈసారి అబ్కీ బార్ 400 అని ఎప్పుడైతే చెప్పారో అది 240కే బీజేపీకి ఆగిపోవడం, మిత్రపక్షాలతో కలిపి ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సో మిత్రపక్షాల విషయంలో ఎన్డీఏ అంటే బీజేపీ వ్యవహరించే తీరు మీద కొంత అనుమానాలు ఉంటాయి. సో అది కాదు అని ప్రూవ్ చేయడానికే మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళడం కానీ, పవన్ కళ్యాణ్ని చూడడానికి వెళ్ళడం కానీ, లేకపోతే మిత్రపక్షాలతో వ్యవహరిస్తున్న తీరు, ఇవాళ వాళ్ళందరితో కలుపుకున్న ఒక ఆత్మీయ సమావేశం, అభివృద్ధి, సంక్షేమం ప్లస్ ఆత్మీయ సమావేశం, అంటే ఆ కాన్ఫిడెన్స్ని మరింత పెంచుకోవడానికి, అలాగే ప్రతిపక్షాలకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇవ్వడానికి. ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటారు, వచ్చే ఎన్నికల్లో రాహుల్ని ప్రధానమంత్రి చేయడమే లక్ష్యంగా పనిచేయాలి, తెలంగాణలో మనమే అధికారంలోకి వస్తాం అని. కానీ తెలంగాణలోనూ అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటికే
రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. కర్ణాటకలోనూ అధికారంలోకి రావడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకుంటోంది. అంటే ఇప్పటిదాకా గేట్వేగా ఉన్న మొట్టమొదటిగా సౌత్‌లో గేట్వే కర్ణాటక. అక్కడ అధికారాన్ని కాంగ్రెస్ కోల్పోయింది. దాన్ని తిరిగి చేజెక్కించుకోవడం, మరో రాష్ట్రమైన తెలంగాణలో ఎలా అయినా ఈసారి అధికారంలోకి రావడం. ఈ 2 ప్రధాన ప్రణాళికలో భాగంగా ఉండడం. తిరిగి ఎన్‌డీఏ మళ్ళీ 4.0కి ఇప్పటి నుంచి మార్గం సుగమం చేసుకోవడం. ఇది కూడా దీని వెనకాల ఉన్న ప్రధానమైన ఎజెండా. అంటే ప్రతిపక్షాలు ఎక్కడైనా మళ్ళీ కలిసి ఉమ్మడి కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ఎన్‌డీఏ మీద పోరాటం చేయడానికి దిగే లోపే మేమింత బలంగా ఉన్నాము. ఎందుకంటే ఇప్పుడు నితీష్ కుమార్ కేంద్రానికి పంపించారు. అక్కడ బీజేపీ ముఖ్యమంత్రిని పెడుతున్నారు. నితీష్ కుమార్, చంద్రబాబు నాయుడు ప్రధానమైన సపోర్టర్స్ ఇప్పుడు ఎన్‌డీఏకి. సో వాళ్ళతో అత్యంత సన్నిహితంగా ఉండడంతో ఇప్పుడు ముందు ఈ కూటమికి వచ్చిన ఢోకా లేదు. అలయన్స్ నెంబర్ 1 మేము ఎంత ఐకమత్యంగా ఉన్నాం అనేది ప్రతిపక్షాలకు తెలుస్తుంది. ఆల్రెడీ విచ్ఛిన్నమైపోయిన ప్రతిపక్షాలు ఇంకా నిర్వీర్యమైపోవడానికి ఒక కలిసొచ్చే అవకాశం ఇది. సో ఇవన్నీ దీని వెనకాలన్న ప్రధానమైన రాజకీయపరమైన ఆలోచనలు. అఫ్కోర్స్ దానికి తోడుగా వికసిత భారత్ గురించి రోడ్ మ్యాప్, రూట్ మ్యాప్ 2 ఉంటాయి. దిశానిర్దేశం జరుగుతుంది. రాష్ట్రాల్లో అభివృద్ధి, సంక్షేమం గురించి మాట్లాడతారు. మొన్న విదేశీ పర్యటన తర్వాత ఆయన నాయకుల్ని అసలు మీకు సోషల్ మీడియా ఫాలో అవుతున్నారా, ఇన్స్టాగ్రామ్ తెలుసా, అందులో రీల్స్ చేయడం తెలుసా అని మాట్లాడారు. అంటే యువత దేనికి ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నారు, యూత్ ఆఫ్ ది కంట్రీ, దాన్ని క్యాప్చర్ చేయాలనేది ప్రధానమంత్రి ఆలోచన. సో ఇప్పుడు దానికి సంబంధించి దిశానిర్దేశం ఉంటుంది. సో ఓవరాల్గా వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి చాలా ముందుగానే రోడ్ మ్యాప్ క్రియేట్ చేసి ఇవ్వడం, అది బీజేపీ నరేంద్ర మోడీ స్టైలు. అలాగే మోడీ, అమిత్ షాల రాజకీయ వ్యూహంలో ప్రధానమైన స్టైల్ అది. ఇవాళ ఎన్నికలు అయిపోయి రిజల్ట్స్ రాగానే ఈరోజు సాయంత్రమే మళ్ళీ వాళ్ళు భేటీ అవుతారు. వచ్చిన గెలుపు సంబరాల నుంచి తొందరగా బయటపడిపోయి నెక్స్ట్ మళ్ళీ రాజకీయంగా వేసే అడుగుల గురించి ఆలోచిస్తారు. అందుకే వరుసగా ఇన్నిసార్లు అప్రతిహతంగా బీజేపీ గెలవగలుగుతోంది, అధికారం చేజెక్కించగలుగుతోంది, ప్రతిపక్షాలకు అవకాశం లేకుండా చేయగలుగుతోంది. కంచుకోటలుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రి పదవులు పోయి సొంతంగా వాళ్లే ఓడిపోయే పరిస్థితి తీసుకురాగలుగుతోంది. సో బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత రోడ్ మ్యాప్ 2029 ఎలా ఉండబోతోంది, రాహుల్ గాంధీ చేసిన ఎస్ఐఆర్ మీద చేసిన ఆరోపణలు కానీ, ఓట్ చోరీ ఆరోపణలు కానీ అది ఎంతవరకు అడ్డంకిగా నిలుస్తాయి. ఎందుకంటే మిగతా రాష్ట్రాల్లో కూడా ఎస్ఐఆర్ మొదలైంది.